మనం వేదంలో ఒక చిన్న మాట గుర్తు చేసుకోవాలి. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. అంటే అర్థం ఏంటంటే 100 వసంతాలు 100 హేమంతాలు శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఇది భూమి మీద ఉన్న మానవుడి యొక్క నానుడి. అంటే 100 ఏళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి. ఇది మన లైఫ్ యొక్క ఇది పర్పస్. చేస్తూ మనం 10 మందికి పనికొచ్చే పని ఏదో పర్పస్ లేకుండా మానవజనం రాదు. వచ్చామంటే మన పని మనం నిర్వహించుకుంటూ మనం పక్క వాళ్ళకో, పక్క జీవికో, పక్క ప్రాణికో, అయితే ఈ ప్రకృతికో ఏదో ఒక మనం ఉపయోగపడడం కోసం మన మానవజనం ఇచ్చారు. ఆ పర్పస్ అనేది మనం నిర్వహించి వెళ్ళాలి. 30-40 ఏళ్ల క్రితం సహజ మరణాలు ఎన్ని అంటే 100కి 95. సహజ మరణం అంటే ఎలా ఉండేది? 100 ఏళ్ళు దాటాక తిరుగుతూ ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఎవరితో చేయించుకోకుండా, మంచాన పడకుండా సహజంగా టుక్కుమని మరణించి, అది అసలు మరణం. 100 ఏళ్ళు బతికి హాయిగా, ఏ అనారోగ్యం లేకుండా. అలా ఉన్న లైఫ్ ఇప్పుడు మనం ఎంతకు వచ్చామండి? 60-70 పడిపోయాం. 60 అనుకుందాం, సగానికి పడిపోయాం. ఎంత గ్యాప్ ఇది? ఒక 30 ఇయర్స్ గ్యాప్ అంతే సార్ గురుగారు. 30-40 ఏళ్ళ గ్యాప్లో మనం 60 ఏళ్ళకి ఎలా వచ్చాం? పోనీ 60 ఏళ్ళు బాగున్నావా? సహజంగా మరణిస్తున్నావా? 30 ఏళ్ళ నుంచే జబ్బులతో ఈడుస్తున్నాం, ఈత కొడుతున్నాం. ఏంటి అంటే అందరూ పొల్యూషన్, రేడియేషను, ఫుడ్ అయిపోయింది అని చెప్తారు మామూలుగా. అవన్నీ 10%. నిద్ర టైం పోయింది, ఫుడ్ టైం పోయింది అని పోయాయి. ఆ దినచర్య 1. 2 షడ్రసోపేత ఆహారం. అంటే 6 రుచులు కలిగిన ఆహారం. షడ్రుచులు అంటే 6 కదా: చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి. 6 రుచులు. 6 రుచులో చేదు, వగరు లేపేసాం ఎప్పుడో. లేపేసి మిగతా 4 రుచులు తింటున్నావా అంటే ఉప్పు కల్తీ, కారం కల్తీ, బెల్లం కల్తీ, తీపి కల్తీ, అన్నీ కల్తీ కలిపేసుకున్నాం. ఒక మాయలో పడ్డాం, రంగుల మాయలో పడ్డాం. ఈ షడ్రుచులు మనం పోగొట్టుకుని మన తెలివితేటలతో, మన సైన్స్తో, మనం ఏదైతే టెక్నాలజీ అనుకుంటున్నామో దాంతో మనం 7వ రుచి కనుక్కున్నాం. మన మేధావులు కదా. ఆ 7వ రుచి ఏంటి? సింథటిక్ టేస్ట్లు, సింథటిక్ కలర్స్, ప్రిజర్వేటివ్స్. నిల్వ ఉండే పదార్థాలు. ఇప్పుడు మా ప్రపంచం మనం ఇందులో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళినా, ఏది బయట ప్యాకెట్ ఫుడ్, ఏ ప్యాకెట్ ఫుడ్ తినాలన్నా ఇవి లేకుండా అవి అవ్వవు. వాస్తవం కదా. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇవి లేకుండా వంటలు జరగవు. ఇంకా మన పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో కూడా మనం 30% అవే యూజ్ చేస్తున్నాం. నేచురల్ లేదు. 7వ రుచి కనుక్కొని ఏడుస్తున్నాం జబ్బులతో సహజంగా. వాటి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే డే లైఫ్ సరిగా లేదు, షడ్రసోపేత ఆహారం లేదు, మంచినీళ్ళు, నివాసాలు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం మనకి. అసలు మంచినీళ్ళే మనకు ఔషధం. ఆ మంచినీళ్ళు ఏమైనాయి? అసలు మంచినీళ్ళు ఎలా తాగాలి? అసలు మంచినీళ్ళు భూమి నుంచి 25 అడుగుల లోతు వరకు ఉన్న మంచినీళ్ళు మాత్రమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందులో ఇమ్యూనిటీ ఉంటుంది. మంచినీళ్ళు మనకు పరమౌషధం, టానిక్స్. 25 అడుగులు దాటిన తర్వాత లోపలికి తెచ్చిన వాటర్లో రకరకాల మినరల్స్ ఉంటాయి. రోజు మనం ఎక్కడైతే మంచినీళ్ళు తెచ్చుకుంటున్నామో దానికి రోజు ఎండబడాలి. చిన్న చలవల్లో నీళ్ళు తాగేవాళ్ళం. ఇప్పటికీ చూపించారు ఇందాక ఎవరు ముసలైన కొండ మీద. ఇప్పుడు చలవలో నీళ్ళు తాగుతున్నారంటే ఒక 1.5 అడుగుల లోతు ఉంటుంది నీళ్ళు, ఎర్రగా ఉన్నాయి. ఆ నీళ్ళు తాగుతారు ఆయన. ఇప్పటికి 85 ఏళ్ళు అయినా హ్యాపీ, ఆయనకేం ప్రాబ్లం లేదు. అవన్నీ రెసిస్టెన్స్ పెంచే వాటర్ అసలు. అదే రోజు ఎండకి మనం ఎక్కడైతే మంచినీళ్ళు తెచ్చుకుంటున్నామో ఆ వాటర్కి ఎండ పడితే చాలండి. రోజుకు 1 గంట ఎండ పడితే చాలు. అదే మినరల్ వాటర్. ఈరోజు మనం తాగుతున్న వాటర్కి ఎక్కడైనా ఎండ పడుతుందా? ఏంటి? భూమిలోంచి నోటికి వచ్చేదాకా ప్లాస్టిక్ తగలకుండా పడుతుందా? లేదు కదా. 2 లేవు. భూమిలోంచి తెచ్చుకొని అందులో ఉన్నవి తీసి కొత్తవి కలిపేసి ఏవో మొత్తం వాటర్ మాయ. అక్కడితో మన వాటర్ పోయింది, రుచులు పోయాయి.
ఇక వంట పాత్రలకు వచ్చేటప్పటికి మనం ఫస్ట్లో రాతి యుగంలో రాతి పాత్రలు, తర్వాత మట్టి, తర్వాత కాపర్ రాగి, తర్వాత ఇత్తడి, తర్వాత అల్యూమినియం, తర్వాత స్టెయిన్లెస్ స్టీలు, పంగాని, గాజు, ఇక పెద్ద భూతం ఏంటంటే ప్లాస్టిక్. మొత్తం అంతా ప్లాస్టిక్ భయం. మనం ఎక్కడైతే ప్లాస్టిక్ పెరిగిపోతుందో అక్కడ క్యాన్సర్స్ పెరిగిపోతాయి. మందు వల్ల, గుట్కా వల్ల, కైంజీ వల్ల, సిగరెట్ వల్ల వచ్చిన వాళ్ళు 110 మంది ఉన్నారు క్యాన్సర్ పేషెంట్ చూస్తే. మిగతా 90 మందికి ఏ అలవాటు ఉండదు, ఏముండదు. ఎందుకు వస్తుందంటే ఇవన్నీ మనకి చాపు కింద నీళ్ళ మనకి ఎక్కడ కన్నం పెట్టాలి పెట్టేస్తుంది. అంటే ఇరుక్కున్నాం మనం, ఇది ఒక పద్మవ్యూహం, దాంట్లో ఇరుక్కుపోయాం. బయటికి రావడం తెలుసుకోవాలి మరి దారి. మనం ఎవరికి తప్పదు, అన్నిట్లో ఇరుక్కున్నాం మనం. అన్ని అల్యూమినియం పాత్రలే ఫంక్షన్ అయితే చేస్తాం, తప్పదు. అల్యూమినియం పాత్రలు మేము 3 రోజులు 10 రోజులు పెడుతుంటాం, ఎక్కడికి వెళ్ళినా అయ్యే పాత్రలు ఉంటాయి, మరి 2 పెడితే తప్పదు. అంటే విషయం తెలిస్తే, ఇది మంచిది అని తెలిస్తే చాలు మనకి ఎప్పటికైనా మారుతాం. విని నడిచిన వాడు అవుతారు కానీ వినని వాడు అవడు కదా, ఎంత అసలు. అందుకేంటంటే ఈ మార్పులు మనం మళ్ళీ చేసుకుని వస్తే, మార్పులు చేయగలిగితే మనం నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు జరుగుతున్న వాస్తవం చెప్పాలంటే ఇదే రొటీన్. ఇప్పుడు ఈ పరిగే మనం అలా పరిగెడితే తర్వాత తరం ఏమవుతుందో తెలుసా? మనకు 30 ఏళ్ళకే జబ్బులు వచ్చాయి కదా, మన తర్వాత మన మనవాళ్ళకో మన పిల్లలకో 15 ఏళ్ళకే జబ్బులు వస్తాయి. మన ముని మన వాళ్ళకి 5 ఏళ్ళకే జబ్బులు వస్తాయి. వాళ్ళ పిల్లలకి పుట్టుకతోనే జబ్బు పడతారు. మరో 20-30 ఏళ్ళలో జరిగే పరిస్థితి ఏంటంటే ఇదే వాస్తవం అన్నమాట. పుట్టే పిల్లలు పెద్ద పెద్ద జబ్బులతో పడతారు. ఏ కిడ్నీ ఫెయిల్యూరో, ఏ క్యాన్సరో, ఏ బ్రెయిన్ ట్యూమరో, ఏదో పెద్ద డిసీజ్, ఏదైతే పెద్ద పెద్ద డిసీజులు ఉన్నాయో వీటితో పుడతారు. నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ మనం అదే కాదు కదా. మనం ఎంత హ్యాపీగా మనం భూమి మీద బతికి వెళ్ళిపోయామో మన తర్వాత వాళ్ళు కూడా అంత హ్యాపీగా బతకాలి. అది మన పూర్వీకుల కాన్సెప్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.